కానీ యేసుక్రీస్తు ఈరోజు మనల్ని విడిపించాలనుకుంటున్నాడు. ఆయన కృప ద్వారా ప్రతి ఒక్కరిని విడిపించాలనుకున్నాడు. అయితే విడిపించేది కేవలము నీ పాపము నుంచి నువ్వు విడుదల పొందడానికి మాత్రమే కాదు. నిన్ను పాపము నుంచి విడిపించే వెనకాల ఆయనకి ఒక ప్రణాళిక ఉందంట. మత్తయి సువార్త 21:3 చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21:3. ఎవడైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అక్కడ బంధించబడిన గాడిదలు ఉన్నాయంట. ఆ గాడిదలను విడిపించండి అంటున్నాడంట. ఎందుకు విడిపించాలి అంటే ప్రభువుకి కావాలి అంట. ఈ రోజు కూడా ఆ బానిసత్వంలోంచి, ఆ పాపములోంచి మీరు ఏదైతే జయించలేకపోతున్నారో దాని నుంచి విడిపించాలనుకుంటున్నాడు. కేవలము పరిశుద్ధులుగా జీవించడానికి మాత్రమే కాదు, కానీ వారు ప్రభువుకి అవసరమై ఉన్నారంట. నీవు ప్రభువుకి కావలసిన వాడు. నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా ఎన్నో గొప్ప క్రియలు చేయాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. చూడండి,